హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 10th వీడియో వచ్చేసి ఏంటంటే మనము కొత్త చాప్టర్ అనుకోండి లేదా చిన్న లెసన్ అనుకోండి స్టార్ట్ చేస్తున్నాం. ఆ లెసన్ వచ్చేసి ఏంటంటే లోకస్. ఓకే, సో మనము ఈ వీడియోలో అసలు లోకస్ అంటే ఏంది, సో లోకస్కి ఈక్వేషన్ ఎట్లా కనుక్కోవాలి అండ్ లోకస్ బేసిక్స్ గురించి మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి లోకస్ డెఫినేషన్ చూద్దాం. సో లోకస్ డెఫినేషన్ ఏంది? సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ సాటిస్ఫైయింగ్ ఏ గివెన్ కండిషన్ ఆర్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ లోకస్. మళ్ళీ ఒకసారి, సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ సాటిస్ఫైయింగ్ ఏ గివెన్ కండిషన్ ఆర్ ఎ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ లోకస్. సో సింపుల్గా లోకస్ని డిఫైన్ చేసుకోవాలంటే ఒక కండిషన్, ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్. ఇదేంది? ఆ ఇచ్చిన కండిషన్. సో దాన్ని లోకస్ అంటాం. సో ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ని మనం లోకస్ అంటాం. సో రెండు సార్లు చెప్తుంది ఏంది పిచ్చా అంటే మీకు తర్వాత అర్థమవుతుంది నేను ఎందుకు అట్లా చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ లోకస్ డెఫినేషన్ మనకి ఇంకా అర్థం కావడానికి ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసిన. ఓకే, సో మనకి లోకస్ని ట్రేస్ చేయాలంటే సెట్ ఆఫ్ పాయింట్స్ని కనుక్కోవాలంటే మనకి ఏముండాలి? కండిషన్ ఉండాలి కదా. కండిషన్ ఇస్తేనే ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ని మనం కనుక్కోగలుగుతాం. సో ఇక్కడ మీకు 2 డౌట్స్ వస్తాయి. అసలు పాయింట్స్ ఏంది, కండిషన్ ఏంది? మీకు పాయింట్స్ అంటే సింపుల్గా కోఆర్డినేట్ ప్లేన్లో పాయింట్స్ ఏంటివి? x, y కదా, ఆ పాయింట్స్. ఓకే, కండిషన్ ఏంటంటే మ్యాథమెటికల్ కండిషన్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం అదొక రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. కండిషన్ ఏమి ఇచ్చిందంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ లోకస్ పాయింట్స్ ఇస్ కాన్స్టెంట్. సో ఈ కండిషన్ అర్థం చేసుకుందాము, ఆ పాయింట్స్ కూడా ఎట్లా ట్రేస్ చేయాలని అర్థం చేసుకుందాం. ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ని ఎట్లా కనుక్కోవాలో. సో సింపుల్గా కండిషన్లు ఏమంటుందంటే సి అనే ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంది. ఓకే, అండ్ మనము సికి ఒక పాయింట్, సపోజ్ ఒక పాయింట్ ఏ అనుకుందాం. సో పాయింట్స్ ఫిక్స్డ్ పాయింట్కి పాయింట్ ఏకి మధ్యలో డిస్టెన్స్ ఒక 10 వచ్చింది అనుకుందాం. సో మనము ఎట్లాంటి పాయింట్స్ని కనుక్కోవాలంటే ఈ ఫిక్స్డ్ పాయింట్కి ఆ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ చేస్తే మనకి 10 రావాలి. ఓకేనా? ఈ 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉండాలి. సో నేను ఏం చేసిన అంటే నేను ఈ పాయింట్కి ఒక పాయింట్ తీసుకున్నా, సికి ఏకి మధ్యలో డిస్టెన్స్ 10 తీసుకున్నా. సో నువ్వు ఎట్లాంటి పాయింట్స్ని తీసుకోవాలంటే ఈ ఫిక్స్డ్ పాయింట్కి మనం తీసుకున్న పాయింట్కి ఏదైనా పాయింట్ తీసుకో, ఈ ఫిక్స్డ్ పాయింట్కి మనం తీసుకున్న పాయింట్కి డిస్టెన్స్ 10 ఉండాలి. సో అట్లాంటి పాయింట్స్ అన్నిటినీ తీసుకోవాలి. అదే కండిషన్. ఏమన్నాడు? ద డిస్టెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ లోకస్ పాయింట్స్ ఈజ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే చేంజ్ కావద్దు. సో సికి ఏకి మధ్యలో డిస్టెన్స్ ఎంత తీసుకున్నా? 10. నేను ఇప్పుడు సికి అండ్ ఇంకో పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ చేసిన 10 రావాలి. సో ఇంకో పాయింట్ నువ్వు ఎట్లా తీసుకోవాలంటే ఫిక్స్డ్ పాయింట్కి ఆ పాయింట్కి డిస్టెన్స్ చేస్తే మనకి 10 రావాలి. సో అట్లాంటి పాయింట్స్ అన్నిటినీ తీసుకో. ఓకే, ఇది ఒక పాయింట్. సో నేను ఇంకో పాయింట్ తీసుకున్నాను. సో సికి ఈ పాయింట్కి బి పాయింట్కి కూడా డిస్టెన్స్ చేస్తే నాకు 10 వస్తుంది. నెక్స్ట్ సికి సి పాయింట్కి, సికి డి పాయింట్కి, అట్లా నేను ఏ పాయింట్కి అయితే డిస్టెన్స్ 10 వస్తుందో ఆ పాయింట్స్ అన్నిటినీ తీసుకున్నా. ఓకే ఓకే, ఆ పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్. సో అన్ని పాయింట్స్ తీసుకున్నా. సో ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఇస్తే 10 అట్లా ఏ పాయింట్స్ అయితే డిస్టెన్స్ చేస్తే 10 వస్తాయో ఆ పాయింట్స్ అన్నీ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకు కండిషన్ ఇచ్చిండు. కండిషన్ ఏంది? డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ లోకస్ ఆఫ్ పాయింట్ ఇస్ 10. ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ అన్నిటినీ గీసుకున్నాం. ఓకే, సో కండిషన్ ఇచ్చిండు మనకు, ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్. దిస్ సెట్ ఆఫ్ పాయింట్స్ ఆర్ నథింగ్ బట్ లోకస్. సో ఇక్కడనే మీరు గమనించాల్సింది ఏంటంటే నేను అన్ని పాయింట్స్ని తీసుకున్న కండిషన్ని సాటిస్ఫై చేసేది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తున్నా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రేస్. సో ట్రేసింగ్ అంటాం మనం. అన్ని పాయింట్స్ని జాయిన్ చేద్దాం. జాయిన్ చేసేసిన సో జాయిన్ చేస్తే మనకి ఏమొచ్చింది? సర్కిల్ వచ్చిందా లేదా? సో ఈ పర్టిక్యులర్ దానికి లోకస్ వచ్చేసి ఏంటంటే
సర్కిల్ అని అర్థం. సో క్లియర్గా అర్థమైందా లోకస్ అంటే ఏందో? మన కండిషన్ ఇచ్చిండు, ఆ కండిషన్ని సాటిస్ఫై చేసిన పాయింట్స్, ఆ పాయింట్స్ అన్నిటికీ ట్రేస్ చేస్తే మనకు ఒకటి వచ్చింది, దట్ ఈస్ నథింగ్ బట్ సర్కిల్. సో కొన్ని కండిషన్స్కి మనము ఆ పాయింట్స్ని ట్రేస్ చేసే లైన్ రావచ్చు, కొన్ని కండిషన్స్కి మనము పాయింట్స్ ట్రేస్ చేస్తే దానికి లోకస్ అనుకుంటే, లోకస్ అంటే సెట్ ఆఫ్ పాయింట్స్ కదా, ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ని ట్రేస్ చేస్తే ఎలిప్స్ రావచ్చు. కొన్ని కండిషన్స్కి ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ని ట్రేస్ చేస్తే మనకు పారాబోలా రావచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద కండిషన్ మనకి లాస్ట్కి షేప్ ఏదొస్తుందో, షేప్ కానీ కర్వ్ కానీ ఏదొస్తుందో డిసైడ్ అవుతుంది. సో ఇది క్లియర్గా అయింది కదా. సో లోకస్ అంటే ఏందో. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ మీరు గమనించండి. ఇప్పుడు మనం దీనికి లోకస్ కనుక్కుంటే లాస్ట్కి ఏం షేప్ వచ్చింది? సర్కిల్ షేప్. ఇప్పుడు సర్కిల్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది కదా, ఈ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్. సింపుల్గా అర్థం చేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు మనం ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నింటినీ ట్రేస్ చేస్తే మనకు ఒక 2D ఫిగర్ వచ్చింది. ఆ 2D ఫిగర్ ఏంది? సర్కిల్. ఇప్పుడు ఆ సర్కిల్కి ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈక్వేషన్ విల్ బి ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్. అర్థమవుతుందా? మనకు లోకస్ ఏది వస్తుందో ఆ షేప్ యొక్క ఈక్వేషనే ఈక్వేషన్ ఆఫ్ లోకస్. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. చాలా సింప్లెస్ట్ ఫామ్లో చెప్పిన. ఇప్పుడు మీకు ఈక్వేషన్ ఆఫ్ లోకస్ డెఫినేషన్ చెప్పిన అనుకోండి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. బట్ ఓకే, మీకోసం ఒకసారి చెప్తా. అండ్ ఈక్వేషన్ f of x, y is equals to 0 is said to be equation of locus S if every point on S satisfies equation f of x, y is equals to 0, then f of x, y is equals to 0 is equation of locus. సో ఒక పర్టికులర్ ఈక్వేషన్ ఏదన్నా తీసుకోండి. ఓకే, నేను సర్కిల్ ఈక్వేషన్ గురించి నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నా. x² + y² is equals to 9. సో అదే సర్కిల్ ఈక్వేషన్ ఇది అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఈ పాయింట్స్ ఉన్నాయా, ఈ పాయింట్స్ నేను ఇందులో పెట్టిన అనుకోండి, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది కదా. సాటిస్ఫై అవ్వడం అంటే ఏంది? LHS = RHS. ఎందుకు చెప్పండి, ఎందుకు సాటిస్ఫై అవుతుంది చెప్పండి. మీరు గమనించినట్టయితే ఈ సర్కిల్ మీద ఈ పాయింట్స్ ఉన్నాయా లేదా? సో లైన్ మీద కానీ, సర్కిల్ మీద కానీ, ఎలిప్స్ మీద కానీ, పారాబోలా మీద కానీ ఏ దాని మీద అయినా ఒక పాయింట్ ఉందంటే ఆ పాయింట్ అనేది ఆ పర్టికులర్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు ఈ సర్కిల్ మీద ఈ పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ ఈ సర్కిల్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఈ పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, LHS = RHS వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకుందాం మనము, x² + y² 0,3 తీసుకుందాం. ఓకే, ఈ పాయింట్ 0,3 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం. 0² + 3² = 9. 3² ఎంత? 9. 9 = 9. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ 0,3 అనేది ఈ పర్టికులర్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. అట్లా మీరు గమనించినట్టయితే ఈ సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్నైనా తీసుకోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఇట్లా సాటిస్ఫై అయిపోతుంది. సో ఏ ఈక్వేషన్ అయితే ఈ పాయింట్స్ అన్నిటినీ, సో లోకస్ అంటే ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నిటినీ సాటిస్ఫై చేసే ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అని అంటాం. ఓకేనా? సో క్లియర్గా అర్థమైంది కదా. ఏ ఈక్వేషన్ అయితే ఈ పాయింట్స్ అన్నిటినీ సాటిస్ఫై చేస్తుంది, సాటిస్ఫై అంటే LHS = RHS, దాన్ని ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అని అంటాం. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసిన. సో క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మీకు ఒక ప్రాబ్లం చెప్తా, మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ మనల్ని క్వశ్చన్స్లో మనల్ని ఏం అడుగుతారు తెలుసా? మనల్ని ఎప్పుడు క్వశ్చన్స్లో ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ అడుగుతాడు. అంటే ఏంది? ఇప్పుడు ఇందాక మనం సెట్ ఆఫ్ పాయింట్స్ని అన్నిటిని ట్రేస్ చేసినాం. ట్రేస్ చేస్తే మనకి ఏమొచ్చింది? సర్కిల్ వచ్చిందా లేదా? సర్కిల్ వచ్చింది. ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ అడుగుతాడు. అంటే మనం సెట్ ఆఫ్ పాయింట్స్ని అన్నింటినీ ట్రేస్ చేస్తే ఏ షేప్ వస్తుంది? లైన్ వస్తే లైన్ 1D షేప్ రావచ్చు, 1D రావచ్చు, 2D రావచ్చు. 1D అంటే 1 డైమెన్షన్, లైన్ వచ్చేసి 1 డైమెన్షన్. సో లోకస్ని ట్రేస్ చేస్తే మనకు ఒకసారి లైన్ రావచ్చు, ఒకసారి సర్కిల్ రావచ్చు, ఒకసారి పారాబోలా రావచ్చు, ఏదైనా రావచ్చు. ఆ వచ్చిన షేప్ ఈక్వేషన్ ఉంది చూడండి, ఆ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటాం. దాన్ని కనుక్కోమంటాడు మనల్ని. ఓకే, దాన్ని కనుక్కోమంటాడు. సో మనము దాన్ని ఎట్లా కనుక్కుంటాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దాని మీదనే ఒక ప్రాబ్లం. ఓకేనా? నేను చేయలేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం క్వశ్చన్ ఏమి ఇచ్చిందో చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ పాయింట్ విచ్ ఈస్ ఈక్విడిస్టెన్స్ టు ద
కోఆర్డినేట్ యాక్సిస్. సో మనల్ని ఏం అడిగిండు, ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ పాయింట్ అంటే ఏంది, లోకస్కి ఈక్వేషన్ అడిగిండు. ఓకే, ఏం అడిగిండు, ఆ సెట్ ఆఫ్ పాయింట్స్కి ఒక ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. కానీ ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ ఏ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి, విచ్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ టు ద కోఆర్డినేట్ యాక్సిస్. సో ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ ఏ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి అంటే ఆ పాయింట్స్ అన్నీ కోఆర్డినేట్ యాక్సిస్కి ఈక్విడిస్టెంట్ ఉన్నాయి. సో నువ్వు ఏ లోకస్కి ఈక్వేషన్ కనుక్కోవాలి, ఏ లోకస్కి ఈక్వేషన్ కనుక్కుంటావు అంటే ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ అంటే ఆ లోకస్ అనేది లేదా ఆ పాయింట్స్ అనేటివి కోఆర్డినేట్ యాక్సిస్కి ఈక్విడిస్టెంట్లో ఉంటాయి. సో క్లియర్గా అర్థమైందా, అట్లాంటి లోకస్కి మనం ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, సో కండిషన్ ఏమి ఇచ్చిండు, ద పాయింట్స్ విల్ బీ ఈక్విడిస్టెంట్ టు ద కోఆర్డినేట్ యాక్సిస్. సో అది నీకు ఫస్ట్ మనము అది తెలుసుకోవాలి, అసలు కండిషన్ని మనం డీటెయిల్గా అనాలిసిస్ చేయాలి, అప్పుడే మనం సమ్మన్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఫస్ట్ మనం లోకస్ని ట్రేస్ చేద్దాము, తర్వాత ఈక్వేషన్కి వద్దాం. సో మనకి ఇక్కడ లోకస్ కూడా అలవాటు అయిపోతుంది, అంటే లోకస్ కూడా మళ్ళీ ఒకసారి అర్థం చేసుకున్నట్టు ఉంటుంది. కండిషన్ ఏమి ఇచ్చిండు, విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ టు ద కోఆర్డినేట్ యాక్సిస్. సో మనము ఎట్లాంటి పాయింట్స్ని కనుక్కోవాలి, లోకస్ ఎట్లాంటి వాటికి కనుక్కోవాలి, సెట్ ఆఫ్ పాయింట్స్ ఎట్లుండాలంటే ఆ పాయింట్స్ అన్నీ కోఆర్డినేట్ యాక్సిస్కి ఈక్విడిస్టెంట్ ఉండాలి. దాని అర్థం ఏందో తెలుసుకుందాం ఫస్ట్. ఇది కోఆర్డినేట్ యాక్సిస్, మీకు ఐడియా ఉంది కదా. ఈ కోఆర్డినేట్ యాక్సిస్లో నేను ఓన్లీ క్వాడ్రంట్ Q1 తీసుకున్నా. ఓకే, 4 క్వాడ్రంట్స్ ఉంటాయి, బట్ నేను క్వాడ్రంట్ Q1 తీసుకున్నా. సో ఈ క్వాడ్రంట్ Q1లో నేను ఎట్లాంటి సెట్ ఆఫ్ పాయింట్స్ కనుక్కోవాలంటే ఆ పాయింట్ నుంచి, సపోజ్ ఇది ఆ పాయింట్ అనుకుందాం. ఓకే, ఈ పాయింట్ నుంచి y యాక్సిస్కి, ఈ పాయింట్ నుంచి x యాక్సిస్కి డిస్టెన్స్ అనేది సేమ్ ఉండాలి. ఈక్వి డిస్టెంట్ అంటే ఏంది, ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఏంది, ఈక్వి డిస్టెంట్ టు ద కోఆర్డినేట్ యాక్సిస్. అంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంది, ఇక్కడ x యాక్సిస్ y యాక్సిస్. అంటే ఈ పాయింట్ నుంచి x యాక్సిస్కి ఎంతైతే y యాక్సిస్కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్ x యాక్సిస్కి కూడా ఉంటుంది. అంటే మనం ఎట్లాంటి పాయింట్స్ కనుక్కోవాలి, ఆ పాయింట్ నుంచి x యాక్సిస్కి ఏ డిస్టెన్స్, y యాక్సిస్కి ఏ డిస్టెన్స్ ఉందో x యాక్సిస్కి కూడా అదే డిస్టెన్స్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఆల్రెడీ ట్రేస్ చేసిన మీకు అర్థం కావడానికి. సో ఇప్పుడు నేను 1,1 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ 1,1 నుంచి ఈ పాయింట్ నుంచి y యాక్సిస్కి డిస్టెన్స్ ఎంతనో తెలుసుకుందాం. నేను మీకు ఆల్రెడీ చెప్పిన పాయింట్ నుంచి y యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత అంటే ఆర్డినేట్ అంటే ఏంది, x పాయింట్. సో x పాయింట్ ఎంత ఉంది మనకి 1. సో పాయింట్ ఇది వచ్చేసి పాయింట్ కదా, ఈ పాయింట్ నుంచి y యాక్సిస్కి డిస్టెన్స్ ఇదే కదా, ఈ డిస్టెన్స్ ఎంత అంటే x పాయింట్ ఎంత ఉందో అంత ఉంటుంది. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి x యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత అంటే అప్సిస్ అంటే y పాయింట్ ఎంత ఉంది 1. సో మీరు గమనించినట్టయితే ఈ పాయింట్ నుంచి y యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత ఉంది 1, ఈ పాయింట్ నుంచి x యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత ఉంది 1. సో ఈ పాయింట్ అనేది ఈ పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందా లేదా, ఎస్, ఒక పాయింట్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఇంకో పాయింట్ 2,2. ఈ 2,2 కూడా మీరు గమనించినట్టయితే ఈ 2,2 నుంచి y యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత, x పాయింట్ 2. మళ్ళీ 2,2 నుంచి x యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత, y పాయింట్ ఎంత ఉంది 2. నెక్స్ట్ 3,3 తీసుకున్నా, 4,4 తీసుకున్నా. సో ఇట్లాంటి పాయింట్స్ అన్నీ 1,1, 2,2, 3,3, 4,4, 5,5, 6,6, 7,7 ఇట్లాంటి పాయింట్స్ అన్నీ ఈ పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి. సో ఇవన్నీ సెట్ ఆఫ్ పాయింట్సే కదా. సో ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అనేటివి ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. సో ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నిటిని ట్రేస్ చేద్దాం. సో ట్రేసింగ్ అంటే ఏంది, జాయినింగ్ 0,0 నుంచి స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే 0,0 కూడా ఉంటుంది. సరే దాని గురించి ఎక్స్ట్రా వద్దు కానీ. సో 0,0 నుంచి ఆరిజిన్ నుంచి కనెక్ట్ చేసుకుందాం. 1,1, 2,2, 3,3, 4,4 అట్లా మీరు మొత్తం ట్రేస్ చేస్తే మీకు ఏమొచ్చింది, ఒక లైన్ వచ్చింది. ఇందాక మీరు చూసుకుంటే సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నింటినీ ట్రేస్ చేస్తే మనకి ఏమొచ్చింది, సర్కిల్ వచ్చింది. కానీ ఇక్కడ సెట్ ఆఫ్ పాయింట్స్ని అన్నింటినీ ట్రేస్ చేస్తే మనకి స్ట్రైట్ లైన్ వచ్చింది. సో లోకస్ ఏంది, స్ట్రైట్ లైన్. సో ఈ పర్టిక్యులర్ కండిషన్ని సాటిస్ఫై చేసే సెట్ ఆఫ్ పాయింట్స్ని నేను ట్రేస్ చేస్తే నాకు ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ లోకస్.
ఇప్పుడు ఆ స్ట్రేట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కుంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ లోకస్ వచ్చేసినట్టే కదా, వచ్చేసినట్టే. సో సింపుల్గా మనం ఇప్పుడు స్ట్రేట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవాలి. సో క్లియర్గా అర్థమైందా? అదే స్ట్రేట్ లైన్కి నేను ఈక్వేషన్ కనుక్కుంటున్నా. డన్నా? సో ఇప్పుడు ఎట్లా కనుక్కోవాలి? సో ఇందాక మనం లోకస్ గురించి మస్తు మాట్లాడుకున్నాం, క్లియర్గా అర్థమైపోయింది. కానీ లోకస్కి ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటాం అంటే సింపుల్. క్వశ్చన్ మళ్ళీ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్. ఏంది లోకస్ అంటే? సెట్ ఆఫ్ పాయింట్సా? ఆ అన్ని పాయింట్స్లో ఒక్క పాయింట్కి ఈక్వేషన్ కనుక్కోమని చెప్తున్నాను. ఎందుకు అట్లా చెప్పిండు అనే డౌట్ మీకు వస్తుంది. నేను ముందు క్లారిఫై చేస్తా. విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ టు ద కోఆర్డినేట్ యాక్సిస్. సో మీరు ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కునేటప్పుడు స్టెప్ 1 ఏం చేయాలంటే లెట్ px, y be the point of locus. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటున్నాడు? ఫస్ట్ ఏం తీసుకోవాలంటే px, y be the point of locus. అంటే దాని అర్థం ఏంది? లోకస్ అంటే సెట్ ఆఫ్ పాయింట్స్ కదా. ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో పీని ఒక పాయింట్ అనుకోమంటుండు. అంటే ఇప్పుడు ఇవి సెట్ ఆఫ్ పాయింట్సా కదా, నేను సమ్వేర్ అరౌండ్ ఇయర్ ఒక పీ పాయింట్ తీసుకున్నా, ఎక్స్, వై. ఆ పాయింట్ లోకస్ పాయింట్ అనుకోమంటుండు. ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో ఒక పాయింట్ పీ అనుకోమంటుండు. ఓకే, ఎందుకు అనుకోమంటున్నాడు చెప్పండి? మనం ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకు ఆ ఈక్వేషన్ మీద ఉన్న పాయింట్ కావాలి. ఆ ఈక్వేషన్ మీద లేని పాయింట్ అయితే ఆ ఈక్వేషన్ ఎట్లా సాటిస్ఫై చేస్తుంది? సో మనకి ఆ ఈక్వేషన్ మీద ఉన్న పాయింట్ కావాలి. సపోజ్ నేను px, y ఇక్కడ తీసుకున్నా, సెన్స్లెస్ అది. ఎందుకంటే ఈ px, y అనేది ఈ లోకస్ మీద లేనప్పుడు నువ్వు ఈక్వేషన్ ఎట్లా కనుక్కోలేవు. అందుకే మనము ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కునేటప్పుడు పి అనే ఒక పాయింట్ని మన లోకస్ మీదనే, అంటే లోకస్లో ఒక పాయింట్ లెక్కనే అనుకుందాం. పాయింట్ ఆఫ్ లోకస్ అంటే ఏంది? ఆ లోకస్లో ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో ఒక పాయింట్ అనుకోవాలి, అప్పుడే మనం కనుక్కోవచ్చు. సో నేను px, y అనేది లోకస్లో ఒక పాయింట్ అనుకుంటున్నా, అంటే ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో ఒక పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడు ఆ పాయింట్ అంటే సెట్ ఆఫ్ పాయింట్స్లో ఒక పాయింట్ కాబట్టి ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందా లేదా? ఇప్పుడు 1, 1 అనేది ఈ పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేసినప్పుడు px, y కూడా కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే ఈ పాయింట్ అనేది ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో ఒకటి కాబట్టి. సో ఇప్పుడు పి అనేది పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఆ కండిషన్ ఏంది చెప్పండి? ఈ పి అనే పాయింట్ ఈ 2 యాక్సిసెస్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. దాని అర్థం ఇందాక చెప్పింది. సో పీ పాయింట్ ఏముంది? ఎక్స్, వై. ఇప్పుడు ఈ పీ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత? వై అని చెప్పిన కదా వై. సో వై ఎంత ఉంది? వై పాయింట్ ఎంత? వైఏ. నెక్స్ట్ ఈ పాయింట్ పీ వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది? యాప్సిసా. సారీ ఓకే, ఎక్స్ట్రీమ్లీ సారీ, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, క్లియర్గా వినండి. ఈ పాయింట్ పీ ఎక్స్ యాక్సిస్కి ఎంత దూరంలో ఉంది? ఆర్డినేట్. ఓకే, ఎక్స్ యాక్సిస్కి పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి ఆర్డినేట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత? అప్సిసా అంటే ఎక్స్ పాయింట్. సో ఎక్స్ పాయింట్ ఇక్కడ పెట్టేసుకున్నాం. సో ఇది క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు మనల్ని ఏమన్నాడంటే ఈ పాయింట్ నుంచి ఈ యాక్సిస్కి ఎంత డిస్టెన్స్ ఉందో, ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో, ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో రెండు ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ డిస్టెంట్ అన్నాడు కదా. సో ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి ఎంత డిస్టెన్స్ అవుతుంటుందో ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత ఉంది? వై. అట్లా తీసుకుంటే తప్పు. డిస్టెన్సెస్ ఎప్పుడు పాజిటివ్ ఉండాలి కాబట్టి మోడ్ వై తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ యాక్సిస్కి ఎంత డిస్టెన్స్? ఎక్స్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? ఈ రెండు డిస్టెన్సెస్ ఈక్వల్ అని ఇచ్చిండు. ఈక్వి డిస్టెంట్ అన్నాడు కదా. సో ఈక్వల్ చూడండి, 1, 1, 2, 2, 3, 3. అంటే ఇప్పుడు ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉండాలి. దట్ ఈస్ ద కండిషన్. సో మోడ్ వై ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఎక్స్. మోడ్ ఎందుకు తీసుకున్నాను చెప్పండి మీరు? డిస్టెన్సెస్ ఎప్పుడు నెగిటివ్ ఉండవు. నేను 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన, 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన అంటాం కానీ అరే నేను -2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినారా, -4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినామా అనము. అందుకే ఇక్కడ డిస్టెన్స్ కాబట్టి అది ఎప్పుడు పాజిటివ్ ఉండాలి కాబట్టి మోడ్ పెట్టుకున్నాం. మోడ్ పెట్టుకుంటే పాజిటివ్ అయిపోతుంది డిస్టెన్స్.
సో క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తామంటే మాడ్స్ని రిమూవ్ చేయడానికి స్క్వేరింగ్ చేస్తాం. సో స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది, వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 0 వస్తుంది మనకి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్. నేను కొంచెం రిపీట్ చేసి చెప్పొచ్చు, మళ్ళీ చెప్పొచ్చు, కానీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థమైపోయిందంటే అన్నీ చాలా ఈజీ. సో మళ్ళీ ఒక్కటేసారి 1 మినిట్లో రివైజ్ చేస్తా. మనం ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కునేటప్పుడు స్టెప్ 1 ఏంటంటే మనము px, y అనేది పాయింట్ ఆఫ్ లోకస్ అనుకోవాలి. అంటే ఈ సెట్ ఆఫ్ పాయింట్స్లో ఒక పాయింట్ అనుకోవాలి. ఎందుకు అట్లా అనుకుంటున్నామంటే అట్లా అనుకుంటేనే మనము ఈ పర్టికులర్ లోకస్కి ఈక్వేషన్ కనుకోవచ్చు. ఇక్కడ లోకస్ ఏంది, స్ట్రేట్ లైన్. ఆ స్ట్రేట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఆ స్ట్రేట్ లైన్ మీద ఉన్న పాయింట్ కావాలి. సో ఆ పాయింటే మనం px, y అనుకున్నాం. సో వన్స్ px, y అనుకున్నాక ఈ px, y అనేది ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఎందుకు చెప్పండి, అది సెట్ ఆఫ్ పాయింట్స్లో ఒకటి కాబట్టి ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నీ ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి. సో p కూడా సెట్ ఆఫ్ పాయింట్స్లో ఉంది కాబట్టి p విల్ సాటిస్ఫై ద కండిషన్. ఆ కండిషన్ ఏంది, ఇక్కడ పాయింట్ p అనేది ఈక్విడిస్టెంట్ ఉండాలి కోఆర్డినేట్ యాక్సిస్కి. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే xy కదా. సో ఈ పాయింట్ x నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో y నుంచి కూడా అంతే డిస్టెన్స్లో ఉండాలి. సో x యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది y, మళ్ళీ y యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది పాయింట్ x. సో రెండు ఈక్వల్ ఉండాలి కాబట్టి y ఈక్వల్స్ టు x. సో ఈ విధంగా మనం ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అనుకుంటాం. స్టెప్ 1 ఒక్కటే ఇంపార్టెంట్, px, y మీద పాయింట్ ఆఫ్ లోకస్ అనుకోవాలి. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.